బ్రాహ్మణుడు అనగా ఎవరు అని అడగగా దానికి ధర్మరాజు, ఎవరికైతే ఉత్తమ సంస్కారం ఉంటుందో వారినే బ్రాహ్మణుడు అని అనవచ్చు. ఇక్కడ నహుషుడు ధర్మరాజుని బ్రాహ్మణుడు అంటే ఎవరు అనే ప్రశ్నను రెండుసార్లు అడగడంలో ధర్మ సూక్ష్మం ఉంది. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, వారికున్న గుణముల చేతనే బ్రాహ్మణుడిగా గుర్తించబడతాడు. ఉదాహరణకు విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు, కానీ అతను చేసిన సాధన, తపస్సు మరియు విశేష గుణముల చేత బ్రహ్మర్షిగా గుర్తించబడ్డాడు. అలాగే పరశురాముడు జన్మతః బ్రాహ్మణుడు, కానీ అతని గుణములు, వ్యక్తిత్వం వల్ల క్షత్రియుడిగా గుర్తించబడ్డాడు. అలాగే సూత మహాముని ఒక శూద్రుడు, కానీ మహాభారతంలో అతను చెప్పిన గొప్ప సంఘటనలు మరియు కథల ద్వారా అతన్ని బ్రాహ్మణుడిలా పేర్కొన్నారు.